అందరికీ నమస్కారం. మిత్రులారా, మన జీవితంలో చాలామంది అనారోగ్యంతో కాదు, అనారోగ్యం గురించిన నిరంతర ఆలోచనతో ఎక్కువగా బాధపడుతున్నారు. శరీరంలో ఉన్న చిన్న సమస్య కంటే మనసులో పెరిగిపోయిన భయం, ఆందోళన, కోపం, గత జ్ఞాపకాలు, ద్వేషం, నెగిటివ్ ఆలోచనలు మన శక్తిని నెమ్మదిగా హరించేస్తాయి. అయితే ఒక గొప్ప సత్యం ఏంటంటే, మన మనసు మారితే మన జీవితం మారడం ప్రారంభమవుతుంది. మనలో ఆశ, ధైర్యం, క్షమించే గుణం, కృతజ్ఞత, సానుకూల ఆలోచనలు పెరిగినప్పుడు మన శరీరం కూడా సహజంగా కోలుకునే ప్రక్రియకు సహకరిస్తుంది. ఈ వీడియోలో మీరు వినబోయేది ఎల్లో హెల్త్ గురువు గారు డాక్టర్ రాంబాబు సార్ 7 days ట్రైనింగ్లో చెప్పిన శక్తివంతమైన మైండ్ సెట్ ప్రాక్టీస్లో సారాంశం. ఇవి మన ఆలోచన విధానాన్ని సానుకూల దిశగా మార్చుకోవడానికి ఉపయోగపడే మానసిక సాధనలు. ఈ ఎఫర్మేషన్స్ కేవలం వినకుండా ప్రతి మాటను మనస్ఫూర్తిగా అనుభవిస్తూ చెప్పుకోండి. మీ మనసుకు ప్రశాంతత, ధైర్యం, ఆశను అందించే ఈ ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ. అందరూ కళ్ళు మూసుకోండి. మీ జీవితంలో ఒక కొత్త పాజిటివ్ ఆలోచన కోసం ఇప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ విత్ ఆర్కే యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీలో ఒక గొప్ప మార్పుకు మొదటి అడుగు. నాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా కేటాయించను అని డిసైడ్ అయ్యాను. అందరూ డిసైడ్ అవ్వండి. నేను కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాను, డిసైడ్ అవ్వండి. అంటే మీ మనసులో మీరు స్ట్రాంగ్గా చెప్పుకోండి, రోజు మొత్తం మీద నా అనారోగ్యం గురించి 2 నిమిషాలు కూడా ఆలోచించను అని డిసైడ్ అవ్వండి. నా అనారోగ్యం గురించి ఏదైనా గుర్తొస్తే మా డాక్టర్ గారి మీదకి లేదా నా కోచ్ గారు చూసుకుంటారు అని ఆయన మీదకి నెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. ఒక 3-4 times నెట్టేయండి. అన్నీ ఆయనే చూసుకుంటారు. తగ్గకపోతే ఆయన్నే అడుగుతాం. నెట్టేసేయండి. 1వసారి నెట్టేసేయండి. 2వసారి నెట్టేసేయండి. 3వసారి నెక్స్ట్. నిన్న జరిగిన సంఘటనలు, మొన్న జరిగినవి, గత వారంలో జరిగినవి, గత నెలలో జరిగినవి, గత సంవత్సరం జరిగినవి, గతంలో ఎప్పుడో జరిగినవి, నచ్చనటువంటి సంఘటనలన్నింటినీ నా మనసులో నుంచి మనస్ఫూర్తిగా తీసివేశాను అని చెప్పుకోండి. 10 seconds గ్యాప్ ఇస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్పుకోండి.
నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసేశాను. మరొకసారి చెప్పుకోండి. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసేశాను. నెక్స్ట్, ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా 6/10లో అంటే మీడియం స్పీడ్లో చేస్తూ ప్రతి పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. భోజనం చేసినా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, బిజినెస్ చూసుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, ప్రతిదీ కూడా మీడియం స్పీడ్లో ఉండేలాగా చూసుకుంటున్నాను. ప్రతిదీ మీడియం స్పీడ్లో ఉంటూ ప్రతి పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నేను భయపడేటువంటి భయాలలో 1% కూడా నిజంగా జరగవు. గతం మొత్తంలో చూసుకుంటే చాలా విషయాలకు భయపడ్డాను. కానీ నేను భయపడినటువంటి వాటిలో 1% కూడా నిజంగా జరగలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా జరగవు. ఒక మనిషి తన జీవితం మొత్తం భయపడే భయాలలో వాస్తవంగా 1% కూడా జరగవు. నెక్స్ట్, కోప్పడటం అంటే మనం విషం తాగి మన శత్రువు చనిపోవాలని కోరుకోవడం. కోపానికి గురైనప్పుడు శరీరంలో విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. కనుక కోపటాన్ని పూర్తిగా తగ్గించేసుకున్నాను. నెక్స్ట్, క్షమించడం. గతంలో చాలామంది మనల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించేశాను. మన చేతికి ఉన్నటువంటి 5 ఫింగర్స్ని ఓపెన్ చేయండి. మిమ్మల్ని తీవ్రంగా బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించేశాను. ఆ వ్యక్తికి చాలా మంచి జరగాలి. అన్ని కోణాల్లో అతనికి చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే రెండో ఫింగర్ క్లోజ్ చేయండి.
ఆయనకు కూడా ఆయన జీవితంలో అన్ని కోణాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూడో ఫింగర్ క్లోజ్ చేయండి. మూడో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆయన కూడా తన జీవితంలో అన్ని కోణాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాలుగో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. ఐదో వ్యక్తి అంటే మిమ్మల్ని మీరే క్షమించుకోండి. మీ పట్ల మీరు చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఎక్కువగా గాయపరుచుకుంది మీరే. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించేసుకోండి. చేయండి. 5 ఫింగర్స్. 5 ఫింగర్స్ని ఒక్కొక్కటి క్లోజ్ చేయడం. ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క 5 to 10 సెకండ్స్ మనస్ఫూర్తిగా చేయండి. మనం ద్వేషించే వారిని క్షమించడం అంటే మనకున్నటువంటి అనారోగ్యాల్లో నుంచి శాశ్వతంగా విముక్తిని పొందడం. ద్వేషించడం వలన వ్యాధులు వస్తాయి. క్షమించడం వలన బాడీ రీసెట్ అవుతుంది, బాడీ హీల్ అవుతుంది. నెక్స్ట్, నా శరీరంలో ప్రతి భాగంలో ప్రతిరోజు ప్రతి సెకను కొత్త కణాలు ఏర్పడుతున్నాయని నాకు తెలుసు. అంటే ప్రతి సెకను రికవరీ అవుతుంది. ప్రతి సెకను బాడీ న్యాచురల్గా హీల్ అవుతుంది. అందువలన మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు చేస్తే రికవరీ పెరుగుద్ది. నెగిటివ్ ఆలోచనలు చేస్తే రికవరీ తగ్గుద్ది. కనుక ఈ రోజంతా పాజిటివ్ ఆలోచనలే చేస్తానని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అని అనుకోండి. ఇక చివరిగా, నా జీవితంలో నాకు చాలామంది సహకరించారు. నా వృద్ధికి వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. అంటే మనస్ఫూర్తిగా అంటే నమస్కరించేటువంటి పొజిషన్లో బాడీ లాంగ్వేజ్ ఉండాలి. తర్వాత లైఫ్ పార్ట్నర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. లైఫ్ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీకు చిన్నప్పటి నుంచి రకరకాల విద్యాబుద్ధులు నేర్పిన మీ టీచర్స్ అందరినీ గుర్తు తెచ్చుకొని వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీ జీవితంలో ఇప్పటికీ మీరు చాలా సమస్యలు అనుభవించారు. గతంలో, ఇప్పుడు కూడా కొన్ని అనుభవిస్తున్నారు. వాటన్నిటికీ కూడా థ్యాంక్స్ చెప్పండి.
ఎందుకంటే ఆ సమస్యల వలనే మీరు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యారు. ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీరు పనిచేసే దగ్గర మీ తోటి ఉద్యోగస్తులకు, మీ కింద పనిచేసే వర్కర్స్కి, ఇంట్లో పని వాళ్లకు, డ్రైవర్స్కు, ఇలా మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి వారిని తలుచుకొని ఒక్కసారిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతామో మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, భయం పోతుంది. థ్యాంక్ యూ టు ఆల్. నెమ్మదిగా కళ్ళు తెరవండి, ప్రశాంతంగా. ఇప్పటికే మీరు ఒక తెలియని అనుభూతిని పొంది ఉంటారు. Once again, thank you to all. Thank you.